మేము చూడండి గత 10 రోజులుగా గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నాం. ప్రజలతోనే అయితే అస్సలు కాంగ్రెస్ పార్టీకి వేస్తాం అని చెప్పి లేదు. ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక్క ఓటర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పలేదు. ఇంకోటి మేము వితౌట్ కండువా, మా పార్టీ కండువా లేకుండా ఇట్లానే సింపుల్ గా తిరుగుతా ఉన్నాం. ప్రజానాడి చేసుకోవాలంటే సివిల్ గా తిరగాలని చెప్పేసి మా ఒక ఆలోచనతో మేము సివిల్ గానే తిరుగుతా ఉన్నాం. ప్రజలతో కనుక్కుంటా ఉన్నాం. ప్రజలు చెప్తా ఉన్నారు 6 గ్యారెంటీలు అని చెప్పి. ఇది ఏంటంటే ఒక చేయి గుర్తుంది ఇలా పార్టీ, చేయి గుర్తుకి ఓటేయండి మేము చేయిస్తాం అనేది వీళ్ళది ఒకటి ఉంది. ప్రజాపాలన అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. మనం చేయి గుర్తు కొట్టేయాలి, వీళ్ళు చేయిస్తా ఉంటారు అనమాట. 6 గ్యారెంటీలు అని చెప్పేసి మోసం చేసినారు. ఒక్క గ్యారంటీ అమలు చేసింది ఒకటే ఒక గ్యారంటీ, అది కూడా ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు రోజు జుట్లు పట్టుకొని డిస్ట్రిక్ట్ కోసం సీట్ల కోసం గొడవలు అవుతా ఉన్నాయి, చూస్తా ఉన్నాం మనం. ప్రతి బస్సులో గొడవలు అవుతా ఉన్నాయి. మహిళల్ని 2500 ఇస్తాను, మా మహిళా సోదరులకి 2500 ఇస్తా అన్నారు. అవి లేదు. స్కూటీలు ఇస్తా అన్నారు. స్కూటీలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది జూబ్లీహిల్స్ మొత్తం. మహిళలకు వీళ్ళు ఇచ్చిన స్కూటీలతోని మొత్తం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎంత ట్రాఫిక్ జామ్ చూడండి మీరు, బయట ఎన్ని స్కూటీలు ఉండవు. అలా ఈ 2500 మహిళలకు ఏదైతే ఇస్తా అన్నారు కదా, గతంలో 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. ఆ 2500 ఏడా పెట్టుకోవాలని చెప్పేసి అల్మారిలో జాగా దొరుకుతుంది మా మహిళలకి. అంత బాధపడతా ఉన్నారు పాపం. ఏడా పెట్టుకోవాలి ఈ 2500 అని చెప్పి మా మహిళలు బాధపడతా ఉన్నారు. ఒక్క సంక్షేమంగా అమలు చేసింది కాదు, అన్ని అలవికానే హామీలు తెలియదు. కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక సెటప్ చేసి వెళ్ళారు. వచ్చి దమ్ములో కూర్చొని అది పరిపాలన కంటిన్యూ చేసేది ఉండే. చలో కేసీఆర్ గారి పేరు నీకు నచ్చకపోతే చలో పేరు చేసాను. అదే సంక్షేమ పథకాలు ఇప్పుడు సంక్షేమం నడిచింది, అభివృద్ధి నడిచింది, రెండు ఏకదాటిగా నడిచినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అదే విధంగా మొత్తం సెటప్ చేసి పెట్టారు కేసీఆర్ గారు, అదే విధంగా నడిపించేది ఉండే. దాన్ని వచ్చి అన్ని వ్యవస్థలు నాశనం చేసినాం.